నీట్ పేపర్ లీక్ పై రాజధానిలో మరోసారి రచ్చ చేసింది కాక్రోచ్ జనతా పార్టీ. ఈ వ్యవహారంలో కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేసింది ఆ పార్టీ. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నాకు దిగింది కాక్రోచ్ జనతా పార్టీ. విద్యా వ్యవస్థలో అక్రమాలు, ప్రశ్నపత్రాల లీకేజీలు, నిరుద్యోగం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిందించింది. ధర్నాలో పాల్గొన్న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కేంద్ర విద్యాశాఖ పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నీట్ పరీక్ష పేపర్ లీక్, సీబీఎస్ఈ మూల్యాంకన వివాదాలు, నియామక పరీక్షల్లో అవకతవకలపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీజేపీ నిరసనల సందర్భంగా భారీ ఎత్తున నిరుద్యోగులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇటీవల సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ పొందిన కాక్రోచ్ జనతా పార్టీ యువతలో పెరుగుతున్న అసంతృప్తికి ప్రతీకగా మారింది. జూన్ 6న ఢిల్లీలో నిర్వహించిన తొలి భారీ నిరసనకు వందలాది మంది విద్యార్థులు, యువత హాజరయ్యారు. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా యువత ఎదుర్కొంటోన్న విద్యా, ఉద్యోగ సమస్యలే ప్రధాన ఎజెండాగా తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్తున్నారు సీజేపీ ఉద్యమ నేతలు.